వెల్కమ్ టు న్యూస్ అడ్డా. కొత్త పార్టీతో కవిత భూకంపం సృష్టిస్తారా? తెలంగాణ ప్రజా జాగృతి టీపీజే ఈ పేరు మీకు నచ్చిందా? మాజీ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పెట్టబోయే కొత్త పార్టీ పేరు ఇదే అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఆమె ఫేమస్ అయ్యారు. ఇక్కడే కాదు, విదేశాల్లో కూడా ఈ జాగృతి సంస్థకు మంచి పేరుంది. ఒకప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జాగృతి ద్వారా కవిత చేసిన కార్యక్రమాలు బతుకమ్మ లాంటి పండుగలకు ప్రత్యేక గుర్తింపు తేవడం వంటివి ఆమెకు మైలేజ్ ఇచ్చాయి. ఇప్పుడు తన దారి తాను చూసుకున్న ఆమె కొత్త పార్టీని పెడుతున్నది. కొత్త రాజకీయ సోర్సుల ప్రకారం కొత్త పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి అనే వినిపిస్తుంది. ఈ పేరు బాగానే జనంలోకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇందులో తెలంగాణ, ప్రజా, జాగృతి అనే 3 సెంటిమెంటల్ పదాలు ఉన్నాయి. ఇవి ప్రజలకు బాగా టచ్లో ఉంటాయి. ఎప్పుడైనా సరే పార్టీ పేరు జనాల మైండ్లో నాటుకునేలా ఉండాలి. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఇవన్నీ అలా వచ్చినవే. లేటెస్ట్గా జనసేన పార్టీ పేరు కూడా జనాల్లోకి ఈజీగా వెళ్ళిపోయింది. ఇప్పుడు టీజేపీ వస్తే అది కూడా ఈజీగా నాటుకుపోగలదు. కవిత కొత్త పార్టీపై చాలా అంచనాలున్నాయి. పార్టీ ఎలా ఉంటుంది, సిద్ధాంతాలేంటి, ఎందుకు పెడుతున్నారు, టార్గెట్ ఎవరు, ఇలా ఎన్నో ప్రశ్నలున్నాయి. వీటన్నిటికీ ఆమె సమాధానం ఇస్తారని తెలుస్తోంది. అంతేకాదు, ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది కూడా తేలాల్సి ఉంది. ఇదివరకు ఆమె నిజామాబాద్ ఎంపీగా చేశారు. ఇప్పుడు ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఆమెను ఫలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని రాజకీయ సర్కిల్స్లో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. కవిత పార్టీ ప్రధానంగా రైతులు, మహిళలు, యువతను టార్గెట్ చేస్తోందని తెలుస్తోంది. ఇటీవల కొన్నాళ్లుగా ఆమె రకరకాల అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆందోళనలు, ధర్నాల్లో పాల్గొంటున్నారు. నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు. అరెస్టులు కూడా జరుగుతున్నాయి. ఒక రకంగా బీఆర్ఎస్ నేతల కంటే జోరుగా కవిత పోరాటాలు సాగుతున్నాయి. ఇది బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరమే కావచ్చు, కానీ ఆమె ఒక పంతంతో ముందుకు సాగుతున్నారు. తనకంటూ ఒక గుర్తింపు, తెలంగాణపై తన ముద్ర వెయ్యాలి అనుకుంటున్నారు. అందుకే ఆమె ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. రాజకీయ యుద్ధం మొదలు పెట్టాలి అని ఫిక్స్ అయ్యారు. కాబట్టి కవిత సామాజిక న్యాయం అంశాలే పార్టీ ప్రధాన అజెండాగా ఉండేలా చేసుకుంటున్నారు. ఉద్యమకారులు, మేధావులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. జాగృతి నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులను కలుపుకొని పటిష్ట కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని ఏప్రిల్లో భారీ ఎత్తున నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆవిర్భావ పార్టీ సందర్భంగా భారీ సభను నిర్వహించాలని కవిత భావిస్తున్నట్లు తెలిసిందే. మొత్తంగా తెలంగాణలో మనం మరో పవర్ఫుల్ పార్టీని చూస్తామని అర్థమైపోయింది. ఇక మనం సరికొత్త రాజకీయాన్ని చూస్తామనుకోవచ్చు.